హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఎండ లేదు కదా, మనము కవర్లో పెట్టి ఎండుమిరపకాయలను బాక్స్లో పెట్టినా కూడా మెత్తగా అవుతాయండి. మీరు ఈ విధంగా బౌల్లో తీసుకోండి. ఎండుమిరపకాయలను దీనిలోకి వేసుకోండి. కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో పెట్టి మూత వేయండి. మూత వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి గ్యాసు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక 10 నిమిషాలు వదిలేయండి. నేను ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. మీరు ఏమి వేయించే అవసరం లేదండి. ఎండ లేదు అన్నప్పుడు, మెత్తగా అయ్యాయి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, సాక్స్లో ఈ విధంగా పెడితే ఎక్కువగా మెస్సీగా కనపడుతుంది కదా, దానికి బదులు ఈ సాక్స్ను తీసుకొని ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టండి. తర్వాత ఈ విధంగా మధ్య భాగంలో ఫోల్డ్ చేయండి. కింద భాగం నుంచి ఫోల్డ్ చేసి ఈ సైడ్లో ఈ విధంగా లోపలకు వేసి పెట్టండి. దీని నుంచి ఎంత బాగా నీట్గా సాక్స్ను పెట్టవచ్చో, ఎన్ని సెట్స్ ఉన్నా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టండి. బాగా నీట్గా క్లీన్గా కనపడుతుంది. ఒకే దగ్గర కూడా ఉంటుంది. మనం ఈజీగా తీసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ ఒక పాత్ర తీసుకున్నాను. ఈ పాత్రలో 1 స్పూను టీ పొడి వేస్తున్నాను. 1/2 స్పూను మెంతులు వేస్తున్నాను. దీని జతలో 1 గ్లాసు నీళ్లు వేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి బాగా మరగనివ్వండి. తర్వాత స్టవ్ను ఆఫ్ చేయండి. చల్లగైన తర్వాత నేను ఇది వడగడుతున్నాను. ఇది ఒక మంచి లిక్విడ్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు దీని జతలో మీరు రెగ్యులర్గా ఏ షాంపూ ఇచ్చేస్తారో ఆ షాంపూ వేయండి. ఇది మనము మార్నింగు తలస్నానం చేస్తాము అంటే ఇది అప్లై చేసుకొని స్నానం చేయండి. హెయిర్స్ షైనీగా కనపడుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, మనము ఈ షూలను క్లీన్ చేయాలి అంటే చాలా కష్టం కదా. మనము వాష్ చేస్తాం కదా, కానీ డ్రై కావడానికి ఎండ అనేది ఉండదు. పిల్లలవి షూలు కానీ, పెద్దవాళ్ళవి ఆఫీస్కి వేసుకునే షూలు కానీ, ఏ షూలైనా కూడా ఈ విధంగా ఎక్కువగా మరకలు ఉన్నాయి అంటే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పేస్ట్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పేస్ట్ ఇచ్చేస్తారో ఆ పేస్ట్ యూజ్ చేయండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. అలాగే డిష్ వాషరు లిక్విడ్ కొంచెం వేస్తున్నాను. ఇది అంతా బాగా మిక్స్ చేయండి. కొంచెం టాల్కమ్ పౌడర్ వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. చూడండి ఈ విధంగా. దీని జతలో కొన్ని నీళ్లు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. తర్వాత ఈ షూలకు పాతది ఒక బ్రష్ తీసుకొని ఈ విధంగా అప్లై చేయండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా అప్లై చేయండి. ఇది చుట్టూ అంతా కూడా అప్లై చేసుకోవాలి. బాగా నీట్గా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని క్లీన్గా తుడుస్తున్నాను. చూడండి ఎంత బాగా కనపడుతుందో కదా షూలు. ట్రై చేయండి మీరు కూడా. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.